భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. ఇక ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి సంబంధించి సమయం దగ్గర పడుతుండడంతో ఇప్పటికే పీక్ స్టేజ్కి ప్రచారం చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇక భూపాలపల్లి మున్సిపాలిటీ కోటపైన కాంగ్రెస్ జెండాను ఎగరవేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ప్రతి వార్డుకు తిరుగుతూ అభ్యర్థులకు సంబంధించి గెలిపే ధ్యేయంగా ప్రచారాన్ని చేపట్టారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఇక భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి ఎజెండాగా జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి గత 2.5 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలకు వారు వివరిస్తూ ఉన్నారు. పలు వార్డుల్లో వారు పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఉన్నారు. సో ప్రధానంగా చూసినట్లయితే కనుక భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి ఎజెండాగా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజల నుంచి స్పందన కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి గురించి కావచ్చు, చెప్తే ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 26 నెలలు పూర్తవుతుంది. ఈ 26 నెలల్లో గత 20 సంవత్సరాల నుంచి చేయలేని పనులు ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సహకారంతో, మంత్రుల సహకారంతో ఈ భూపాలపల్లి మున్సిపాలిటీకి ఈరోజు మనం నిల్చున్నాం 4వ వార్డులో. వాళ్ళకు పక్కన ఉన్నటువంటి వాల్తో రేపు అంబులెన్స్ రావాలన్నా, ఎదురు వాహనం వచ్చినా నడవటానికి ఇబ్బంది ఉన్నదని చెప్తున్నారు. ఆ యొక్క అలాంటి గోడలు రోడ్ వైడనింగ్ చేయడంలో కానీ, పక్కనున్నటువంటి 5, 6, 7, 26వ వార్డుకు సంబంధించినటువంటి వార్డులన్నీ కూడా ఫారెస్ట్ ఆనుకొని ఉంది. రాత్రిపూట అడవి జంతువులు, అడవి పందులు, మరి పాములు, తేళ్ళు వచ్చి భయభ్రాంతులతో జీవిస్తున్నామని మేము 30 ఏళ్ళ నుంచి ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు. దాన్ని కూడా ప్రొటెక్షన్ వాల్ గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారితో మరి శాంక్షన్ తెప్పించుకొని ప్రొటెక్షన్ వాల్ కూడా తెచ్చి వాళ్లకు సేఫ్టీ వాల్ కూడా కట్టిస్తున్నాం. అలాంటి ఈరోజు గత ప్రభుత్వంలో మిగిలి ఉన్నటువంటి వెజ్ మార్కెట్ కానీ 6 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. స్టేడియం కూడా 4 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది. అదే రకంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా 63 కోట్ల రూపాయలు తెచ్చి సీసీ రోడ్లు, డ్రైనేజ్, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్, దేవాలయాలు, పీరీలకు, పోచమ్మలకు, పెద్దమ్మ దేవాలయాలకు, అదేవిధంగా శ్మశాన వాటికలు, పార్కుల అభివృద్ధి, ఇవన్నీ కూడా చేయడంతో పాటు ఈరోజు పేదవానికి అవసరం ఉన్న బ్లడ్ బ్యాంకులు కూడా ఐఎన్టీసీ భవన్ పక్కన, అంబేద్కర్ సెంటర్ పక్కన రెడ్ క్రాస్ బిల్డింగ్ కూడా 1 కోటి రూపాయలు మంజూరు ఇవ్వడం, అదేవిధంగా ఇక్కడ భూపాలపల్లి హాస్పిటల్ కూడా ఒక బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేసి, వెంటిలేటర్ లేకపోతే వెంటిలేటర్లు కూడా ఏర్పాటు చేసి, ఒక సిటీ స్కానింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేసి, పేద ప్రజలకు గతంలో 4 రకాల పరీక్షలు చేసేటువంటి యంత్రాలు ఉండే, ఈరోజు 165 రకాల టెస్టులు చేసేటువంటి యంత్రాలను కూడా ప్రారంభించాం. 203 పోస్టులను టెక్నీషియన్స్తో పాటు డాక్టర్లను కూడా తీసుకొచ్చాం. అదేవిధంగా దానికి గదులు తక్కువ ఉంటే 4th ఫ్లోర్ పెట్టి 14 కోట్లు తెచ్చి ఈరోజు మరి లిఫ్ట్ పెట్టి 100 బెడ్ హాస్పిటల్ను 200 బెడ్గా అభివృద్ధి చేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు ఇంకా ఎంఆర్ఐ కూడా 12 కోట్ల రూపాయలతో ఒక ఎంఆర్ఐ మిషన్ కూడా ఇప్పుడు గోదావరి కని, రామగుండం, ఈరోజు పరకాల, ములుగు, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఎంఆర్ఐ మిషన్ లేదు. ఆ ఎంఆర్ఐ మిషన్ కూడా పెట్టి పేదలకు వైద్యం అందించే విధంగా చేయబోతున్నాం. అదే రకంగా ఈరోజు వైద్యంతో, విద్యతో పాటు సింగరేణి హాస్పిటల్ కూడా ఒక సిటీ స్కానింగ్ మిషన్ ప్రారంభించాం. పార్కులు అభివృద్ధి చేస్తున్నాం. ఒక ఏటీసీ కాలేజీ కూడా 43 కోట్లతో, 43 నుంచి 53 కోట్ల రూపాయలతో ఒక ఏటీసీ భవనం తెచ్చాం. కొత్త నర్సింగ్ కాలేజీ కూడా తీసుకొచ్చాం. అదేవిధంగా నర్సింగ్ కాలేజీ కూడా 26 కోట్లతో భవనం కూడా తీసుకొచ్చి పనులు ప్రారంభించాం. అదేవిధంగా మహిళా సమైక్య బిల్డింగ్ కూడా 5 కోట్ల రూపాయలతో సీతక్కతో మాట్లాడి మరి ఫౌండేషన్ వేయించినాం ముఖ్యమంత్రి గారితో. ఆ పనులు కూడా 70% అయినాయి. 5.5 కోట్లతో ట్రైనింగ్ భవనం కూడా తీసుకొచ్చాం. 0 వడ్డీ లేని రుణాన్ని ఇస్తున్నాం. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ యొక్క భూపాలపల్లి జయశంకర్ నియోజకవర్గ జిల్లాకు 205 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని చెక్కు కూడా అందజేస్తున్నాం. అది ఈరోజు మహిళలకి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈరోజు మహిళా సమైక్యలకు భవనాలు కట్టించడంతో పాటు మీ సేవా సెంటర్లు, పాఠశాలలకు, గురుకులాలకు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ
ఆడబిడ్డల పేరు మీదనే ఇచ్చి ఆర్థికంగా బలోపేతం చేయాలని ఒక సంకల్పం ఉంది. వాటితో పాటు ఈ భూపాలపల్లి మున్సిపాలిటీకి కూడా ఇంకా 1,00,000 మంది పాపులేషన్ పెరిగిన 32 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి 3 OHSR ట్యాంకులను ఈరోజు 23,80,00,000 రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మంజూరు కూడా తీసుకురావడం జరిగింది. అది ఇనాక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మంత్రులతోని ఉత్తుత్తరాలని లేకపోతే ఉత్తుత్త కొబ్బరికాయలని మనుషులకు మాట్లాడే వాళ్లకు అబద్ధాలు ఆడి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచన ఏదైతుందో ఇది ప్రజలు గమనిస్తున్నారు. కనుక ఈరోజు మేము ఒక క్యాబినెట్ మంత్రులను మొన్న సీతక్క గారిని తీసుకొచ్చాం. అదేవిధంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకొచ్చి ఈరోజు హనుమాన్ జంక్షన్, అదేవిధంగా అంబేద్కర్ రాజీవ్ నగర్ జంక్షన్, ఫైంక్లెన్ జంక్షన్, జయశంకర్ జంక్షన్, మంజూనార్ జంక్షన్లు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి ఆ జంక్షన్లతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ కూడా వేసి వారితో శంకుస్థాపన చేశాం. ఆ సందర్భంగా వచ్చినప్పుడు భూపాలపల్లిలో ఈ కారల్ మార్క్స్ కాలనీ కానీ, అదేవిధంగా కృష్ణా కాలనీ కానీ, సుభాష్ కాలనీ కానీ, అదేవిధంగా పాతవాడ 20 బానోతువాడ ఈరోజు గుడిలో కూడా పట్టాలు లేక ఇండ్ల స్థలాలకు అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి వీలుగాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా బాంబుల మూతతో ఈరోజు ఇది శాంతినగర్ వాళ్ళ దగ్గర కూడా లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి ఈరోజు ఆపరేషన్ చేసుకొని లివర్ ఆపరేషన్ చేసుకొని ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డది. ప్రధానంగా ఈ బాంబుల మూత, ఈ యొక్క డస్ట్ వల్ల అనేక మంది అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ కూడా నివారణ కొరకు మేము సింగరేణి ద్వారా CSR DMFT నిధులు తీసుకొచ్చి ఇవన్నీ కూడా చేస్తున్నాం. ముఖ్యంగా కోతుల బెడద, కుక్కల బెడద కూడా ఉంది. కోతుల బెడద నివారణకు కూడా నా సొంత గ్రామంలో 3,000 కోతులను పట్టించాం. అవన్నీ కూడా భద్రాచలంలో వదిలిపెట్టాం. ఇప్పుడు కూడా ఇక్కడ గతంలో మున్సిపాలిటీ BRS ఉంది, వాళ్ళు పట్టించుకోలే. ఇప్పుడు ప్రజల సహకారం తప్పకుండా మాకు కలుగుతుంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అదేవిధంగా బలపరుస్తూ ఈరోజు ఈ భూపాలపల్లి మున్సిపాలిటీని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటాం. సో ప్రధానంగా మనం భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల వేళ చూసినట్లయితే గనక ఏదైతే భూపాలపల్లికి సంబంధించి ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది, చర్చ నడుస్తూ ఉంది. భూపాలపల్లి జిల్లాకు సంబంధించి తరలిపోతుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఒకవేళ ప్రచారాలు చేస్తున్నటువంటి వేళ మీరు కూడా నేను ఎన్నికల్లో కూడా పోటీ చేయను ఈ మాట గనక నిజమైతే భూపాలపల్లి తరలిపోతే అని చెప్పేసి, సో ప్రజలకు సంబంధించి ఒక కన్ఫ్యూజన్, ఒక ఆవేదన ఉంది. దీన్ని మీరు ఎట్లా క్లారిటీ ఇస్తావు? అధికార పార్టీ నేను అధికార పార్టీ శాసనసభ్యునిగా 1,30,000 ఓట్లు ఇచ్చి నన్ను గెలిపించారు. ఇది ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టినటువంటి జిల్లా. 600 ఓట్లతో 60,000 ఓట్లకు చేరి 1,00,000 పాపులేషన్తో అభివృద్ధిలో దూసుకుపోయేటువంటి జిల్లా. ఇది జిల్లా అయిన తర్వాత ఈ జిల్లా పేరు మార్పిడి అనేది దుష్ప్రచారం. BRS పార్టీ వాళ్ళది దుష్ప్రచారం. అబద్ధాలాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఓట్లు దండుకోవాలనే దుర్మార్గమైన ఆలోచన తప్ప ఇది నేను అధికార పార్టీ శాసనసభ్యుడిగా అనేక ప్రెస్ మీట్లో, అనేక సభలలో, అనేక వాడలలో కూడా నేను చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా చెప్తున్నాం, భూపాలపల్లి జిల్లా ఏదైతే దుష్ప్రచారాన్ని నేను తిప్పికొడుతున్నా, ఈ జిల్లా అనేది మారదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా సభలో నేను మాట్లాడిస్తా. ముఖ్యమంత్రి కంటే పెద్దవాడు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. ఈ జిల్లా పోతే అసలు నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా అని ఛాలెంజ్ చేశా. భూకంపం వస్తే తప్ప, ఈరోజు ప్రపంచం మునిగితే తప్ప ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లా అనేది మారదు. నేను భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 1వ వార్డు నుంచి 30వ వార్డు నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సింగరేణి కార్మికులతో పాటు వ్యాపారస్తులకు, ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ లెక్క భూపాలపల్లి ఏదైతే ఒకటే రోడ్డు ఉన్నది, ఇది బొగ్గు లారీలు, ఇసుక లారీలు, బూడిద లారీలతో మరి నిల్చున్న వ్యక్తుల మీద బండ్లను ఎక్కించుకొని పోయి యాక్సిడెంట్ చేసి వందలాది మందిని చంపి పిట్టల్లాగా గాలిలో ప్రాణాలు తీస్తున్నారు. బైపాస్ రోడ్లు తెస్తామని ఒకసారి 2 సార్లు గెలిచిన వ్యక్తి, ఒకసారి గెలిచిన వ్యక్తి మాటలు ఇచ్చారు. వాళ్ళ మాటలు నీటమూటలు అయిపోయినాయి. ఇప్పుడు అధికారం లేదు. అధికారం ఉన్నప్పుడే ఏం పని చేయలేదు. ఇప్పుడు నేను అధికారంలో ఉన్న వ్యక్తిగా ఈ జిల్లా మారదు. ఈ జిల్లాకు ఇంకా మారేది ఉంటే మేము అభివృద్ధి చేయము. ఈ జిల్లాకు ముఖ్యమంత్రి గారితో నేను ఢిల్లీకి పోయి గడ్కరీతో మాట్లాడించి, అదేవిధంగా ఈరోజు బేగంపేట వచ్చినప్పుడు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని తీసుకెళ్ళి గడ్కరీని ఒప్పించి
ఈరోజు సిఆర్ నగర్ నుంచి కాసింపల్లె పైకి భాగాన కర్కపల్లి గాంధీనగర్ మధ్యలో 500 కోట్ల రూపాయలతో మంజూరు చేయించి డిపిఆర్ కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా టెండర్ కూడా పిలిపించాము. ఈ బైపాస్ రోడ్ కూడా చేయించబోతున్నాం. భూపాలపల్లి నుంచి గుడప్పాడు వరకు కూడా ఇది రద్దీతో కూడుకున్నటువంటి ఈ యొక్క జిల్లా కనుక 4 లైన్ల రోడ్డు కావాలని 664 కోట్ల రూపాయలతో 4 లైన్ల రోడ్డు కూడా మంజూరు చేసి టెండర్ పిలిపించాం. కనుక ఈ యొక్క జిల్లా అనేది ఈ దుష్ప్రచారం బీఆర్ఎస్ వాళ్ళు చేసే దుష్ప్రచారం కేవలం ఓట్ల డ్రామా, ప్రజలను మభ్యపెట్టి మసిబూసి మారేడికాయ చేయడమే. ఈ అబద్ధాలు ఎక్కడ పుట్టినాయి అంటే కేసీఆర్ ఇంట్లో పుట్టినాయి. ఆ కేసీఆర్ ఇంట్లో పుట్టిన అబద్ధాలు వాళ్ళ కొడుకు అదే మాట, వాళ్ళ కుటుంబం అదే మాట. బిడ్డ కూడా బయటికి వచ్చే చెప్తున్నది వాళ్ళ అవినీతిని అంతా కూడా. ఈరోజు అబద్ధాలను కూడా వాళ్ళ బిడ్డ కవిత కూడా చెప్తున్నది, ఇంకెవరో కాదు. కనుక ప్రజలు భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజానికానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. భూపాలపల్లి జయశంకర్ జిల్లా యథావిధంగా అభివృద్ధి ఉంటుంది. బైపాస్ రోడ్డు తెస్తున్నాం, 4 లైన్ల రోడ్డు వేస్తున్నాం. ఇక్కడ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు, పెట్టుబడిదారులు ఈ భూపాలపల్లిలో మరి ఫ్రీగా ఇసుకిస్తాం, మట్టి ఇస్తాం, మొరమిస్తాం, నిజాయితీగా పనిచేస్తాం, అభివృద్ధికి సహకరిస్తాం. సో ఎమ్మెల్యేగా గడిచినటువంటి 2.5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి గురించి కుండబద్దలు కొట్టినటువంటి చెప్తున్నటువంటి వేళ ఒకవైపు చూసినట్లయితే కనుక తాము తెచ్చినటువంటి నిధులకే శిలాఫలకాలేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, మరోవైపు నిధులు తరలించుకుపోతున్నారని చెప్తా ఉన్నారు. నేను ఇప్పుడే చెప్పిన అబద్ధాలాడి ప్రజలను మభ్యపెట్టడానికని. ఇప్పుడు నేను చేసిన 55 కోట్లు ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తెచ్చా. 10వ తరగతి పాస్ అయ్యి మొదటి సంవత్సరం చదివితే 20,000, రెండవ సంవత్సరం చదివితే 30,000 ఉద్యోగం టాటా కంపెనీ అయ్యే విధంగా ముఖ్యమంత్రితో కొట్లాడి ఒక కొత్త కాలేజీ తీసుకొచ్చా 55 కోట్లు. రెండవది ఒక నర్సింగ్ కాలేజీ, కొత్త కాలేజీ తీసుకొచ్చి 26 కోట్లతో ఒక భవనం కట్టిస్తున్నా, అవి స్లాబులు పడ్డాయి. తర్వాత ఇప్పుడు 87 కోట్ల రూపాయలతో కోర్టు భవనాలు, గిదే కోర్టు పోతుంది, గాంధీనగర్ పోతుంది. అసలు తీసుకొచ్చింది నేను. ఇదే 5 ఇంక్ లేను 5th వార్డులో 6 ఇంక్ లేన్ పక్కన కోర్టు పనులు కూడా ప్రారంభించాను, 87 కోట్లు. అదేవిధంగా ఈరోజు వాటితో పాటు 500 కోట్ల బైపాస్ రోడ్డు కూడా డిపిఆర్ పిలిపించాను. భూపాలపల్లి నుంచి గుడప్పాడుకు 664 కోట్లతో 4 లైన్ల రోడ్డు తెచ్చాను. అదేవిధంగా ఈరోజు మరి 23,90,00,000 రూపాయలు ఒక మంచినీళ్ళ కొరకు ఈ భూపాలపల్లి పట్టణానికి అమృత్ స్కీమ్లో మన ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ యొక్క 32 లక్షల 3 ట్యాంకులు పైప్ లైన్ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చాను. మొన్న 63 కోట్ల రూపాయలు ఈ యొక్క సీసీ రోడ్లకు డ్రైనేజీకి తీసుకొచ్చాం. ఇది ముదిరాజుల కమ్యూనిటీ హాలు, పెద్దమ్మలకు దేవాలయాలు, పోచమ్మలకు దేవాలయాలు, పీరీలకు, శ్మశాన వాటికలకు. అదే రకంగా ఈరోజు మనము జంగేడు శ్మశాన వాటికకు 50 లక్షలు, దానికి రోడ్డు 50 కోట్ల రూపాయలు, అదేవిధంగా జంగేడు పీరీలకు కూడా 50 లక్షలు. ఈ రకంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ అభివృద్ధిలో నేను లెక్కలు పెట్టినవి ఎన్ని వందల కోట్లో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. గతంలో 26 నెలల్లో నేను ఇవి తెచ్చా. రాళ్ళు వాళ్ళు వేస్తున్నారు అని వాళ్ళు కట్టి మిగిలిపోయిన పనులు. మధుసూదనాచారి స్టేడియం ప్రారంభిస్తే దానికి ఇంకా ఇంజనీర్లు డబ్బులు కావాలంటే 4 కోట్ల రూపాయలు తెచ్చి నేను ఫౌండేషన్ వేసా. డెమోక్రసీ ఇది. అదేవిధంగా వెజ్ మార్కెట్ కుక్కలు పందులు అంటున్నాయి, దానికి ఇంజనీర్లు ఇంకా 6 కోట్ల రూపాయలు అయితే సార్ పని పూర్తి అవుతుంది, మీరు తేవంటే ముఖ్యమంత్రి దగ్గర పోయి 6 కోట్ల రూపాయలు తెచ్చా. అంబేద్కర్ భవనానికి 7 కోట్లు ఒక భవనం, 2 కోట్లు ఒకటి, 9 కోట్లు చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ నిర్మాత పేరు మీద అంబేద్కర్ కళాక్షేత్రంతో 5 ఇంక్ లేన్ పక్కన 9 కోట్లతో పేద ప్రజలు భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, మీటింగ్ పెట్టుకోవటానికి ఒక కళాక్షేత్రం కూడా కట్టిస్తున్నాం. అదే పేదలకు రక్తం అవసరం ఉంటే ఆపరేషన్ చేసుకునే కొరకు, బ్లడ్ బ్యాంక్ కొరకు రెడ్ క్రాస్ బిల్డింగ్ కట్టిస్తున్నాం. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కండ్లకు కనబడతలేదా? ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు వేసిన రాళ్ళు 10 ఏళ్ళు గడిచిపోయింది. వాళ్ళు వేసిన మాటలు నీళ్ళ మూటలు, పేపర్ మీదనే కాగితాలు ఉన్నాయి. నేను చెప్పిన ప్రతి మాట, ప్రతి బండ, మేము కొట్టిన కొబ్బరికాయ, ప్రతి మంత్రి వేసిన రాయి రాబోయే 3 సంవత్సరాల్లో పను మొదలు పెట్టిస్తాం.
మొదలు పెట్టియకపోతే ఓట్లు అడగనని కూడా నేను ఛాలెంజ్ చేశా. ఖచ్చితంగా ఒక దమ్మున్న వ్యక్తిగా ఈరోజు ప్రతి మాటను కూడా పని మొదలు పెట్టిస్తాం, పూర్తి చేయిస్తాం. ప్రజలకు అభివృద్ధికి సహకరించి ప్రజలందరూ కూడా ఈరోజు అభివృద్ధికి ఓటేయమని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫైనల్ గా సార్, సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహం నెలకొంది. మరోవైపు సామాన్యులు కూడా సీఎం ఎటువంటి వరాలు కురిపిస్తారో అని ఎదురు చూస్తున్నటువంటి వేళ ఇప్పటికే టీపీసీసీ హోదాలో కోటంచకు వచ్చినటువంటి సందర్భంలో మీరు కూడా అప్పుడు కోటంచకు సంబంధించినటువంటి ఆలయ విశిష్టత కావచ్చు, చరిత్ర కావచ్చు, పునరుద్ధరణ జరగాలి అని చెప్పి అప్పుడే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆలయ పునరుద్ధరణ పనులు జరగడం అనేది మొత్తానికి అయితే ఆ హామీ నెరవేరినట్టు అని చెప్పుకోవచ్చా? ఎటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి వరాల జల్లు కురిపించే అవకాశం? ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు ఆ యొక్క ఈ ప్రాంత ఆరాధ్య దైవం శ్రీ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మేము 24 గంటలు నిద్ర తీస్తే 11 రోజులు 41 రోజులు నిద్ర తీస్తే మా ఆరోగ్యం మంచిగా అవుతుందని రోజు కూడా భక్తులు అడిగి రోజు 500-1000 మంది, శనివారం ఒక 5000 మంది, హోలీ పౌర్ణానికి 10 లక్షల మంది, కరీంనగరు, గోదావరిఖని, రామగుండం, హైదరాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఆ దేవాలయానికి వస్తుంటారు. ఎవరన్నా నాకంటే ముందు 20 మంది ఎమ్మెల్యేలు అయినరు. అభివృద్ధి గురించి చూడండి, నేను 26 నెలలు అవుతున్నది. ఈ హోలీ పౌర్ణమి ఇప్పుడు 28కేమో ఉన్నట్టున్నది ఈ నెల. దయచేసి ఈ నియోజకవర్గ జిల్లా ప్రజలందరూ కూడా పోయి ఒక్కసారి ఆ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోండి. ముఖ్యమంత్రి గారు అన్నా మొక్కుకో, మా దేవుడు ఈ దేవుడు అందరి ఆరాధ్య దేవుడు మొక్కుకుంటే న్యాయం చేస్తే మొక్కుకున్నాడు, ముఖ్యమంత్రి అయిండు. అయినాక వెంటనే 12 కోట్ల 15 లక్షలు ఇచ్చిండ్రు. ఆ 12 కోట్ల 15 లక్షల రూపాయలను ఇప్పుడు ప్రారంభించటానికి ఇప్పుడు వస్తున్నాడు. ఇంకా దానికి ఇంకో 28 కోట్లు కూడా కావాలి. వాటిని కూడా ఒప్పిస్తా. ఎందుకంటే ఈ రేవంత్ అన్నకు ఇక్కడ ఈ భూపాలపల్లి కొత్తగా కాదు. గతంలో మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రైతు పోరుబాట, కార్మిక పోరుబాట, ఈ సింగరేణిలో భూములు కోల్పోయిన రైతాంగం కొరకు, ఈ భూములు కోల్పోయిన వారికి మీరు డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వాలని 20 సంవత్సరాల క్రితమే ఈరోజు వేషాలపల్లె నుంచి మొదలుపెట్టి జంగేడు మీదకెళ్ళి కాసింపల్లె, గడ్డిగానిపల్లె, శెగ్గంపల్లె మీదకెళ్ళి అదేవిధంగా పక్కిరిగడ్డ నుంచి మళ్ళీ భూపాలపల్లికి వచ్చి బహిరంగ సభ అంబేద్కర్ సెంటర్లో 2 సార్లు పెట్టి ఈరోజు వారి ఇక్కడి నుంచే పోరుబాట, రైతుబాట ప్రారంభించి రాష్ట్రమంతా కూడా తిరగడం జరిగింది. ఈ ప్రాంతంలో కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి నేను ఇప్పుడే చెప్పాను. మరో యాదగిరి గుట్టగా ఈ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామిని అభివృద్ధి చేస్తున్నాం. దానికి నిధులు కూడా ఈరోజు మరి ఇవ్వడం జరుగుతుంది. మరి ఏడుకొండలవాడు తిరుమలలో వెలిస్తే పాండవుల గుట్ట మీద బుగులోని వెంకటేశ్వర స్వామి వెలిశాడు. ఆ స్వామికి కూడా నిధులు ఈరోజు మొన్న ఇవ్వమంటే 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. 10 కోట్లు రోడ్లు అభివృద్ధి చేశాం. గుట్టపైకి 10 మీటర్లు 24 ఫీట్లు వెడల్పు చేశాం. పైకి పైపు లైన్ వేసి వాటర్ పంపించి ట్యాంకు కట్టేసి వాటర్ ప్లాంట్ పెట్టి కోనేరు దవ్వి, బావి దవ్వి, కళ్యాణ మంటపానికి 30 లక్షలు వేసి ఈరోజు అభివృద్ధి చేశాం. ఈరోజు గణప సముద్రం చెరువు కూడా ఈరోజు ఒక టూరిజం హబ్గా కూడా చేయబోతున్నాం. నాపాక టెంపుల్, కొడవటంచ, రెడ్డిగుడి, కోటగుళ్ళు, అదేవిధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. ఇంకొక విషయం గమనించాలి. ఈరోజు నేను ఒకటే కోరుతున్నా, నేను గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చేటప్పుడు DBM 38 కెనాల్ ఏదైతే వాటర్ మాకు రిజర్వాయర్ భీమ్గన్పూర్ నుంచి గొల్లబుద్దారం మీదకెళ్ళి రామప్ప రిజర్వాయర్ నుంచి నీళ్ళు పోతున్నాయో ఆ నీళ్ళకెళ్ళి పైపు లైను మాకు DBM 38లో కలిపితే గోరుకొత్తపల్లి మండలం, చిట్యాల మండలం, టేకుమట్ల మండలం, అదేవిధంగా ఈ యొక్క రేగొండ మండలానికి 44,780 ఎకరాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. మీరు ఎమ్మెల్యేలుగా అయి గాంధీనగర్ గుట్టను లీజు తీసుకున్నట్టుగా మేము చేయం. ఈరోజు మేము ఆ యొక్క భూమికి పైపు లైన్ మాకు మంజూరు 37 కోట్లు అయితే మాకు 44,700 ఎకరాలు సస్యశ్యామలం అవుతుందని ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఆయనతో ఒప్పిస్తా, మంజూరు చేస్తా. వాళ్ళ 4 మండలాల్లో రైతాంగానికి సస్యశ్యామలం చేస్తా. బోర్నపల్లిలో 13 కోట్ల రూపాయల చెక్ డ్యామ్ కడితే ఒక 2000 ఎకరాలకు ఆ రైతాంగానికి నీళ్లు కూడా పారుతాయి. అది కూడా నేను ముఖ్యమంత్రి గారితో ఒప్పిస్తా. అదేవిధంగా భీమ్గన్పూర్ చెరువుకు రిజర్వాయర్ అయి ఆ నీళ్ల ద్వారా పాలకుర్తి నియోజకవర్గం, జనగామ నియోజకవర్గం, వర్ధనపేట నియోజకవర్గం, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, నర్సంపేట నియోజకవర్గం, ఈ నియోజకవర్గాలకు ఇక్కడి నుంచే రామప్ప నుంచి నీటి విడుదలై చలివాగు శాంపేట మండలం నుంచి నీళ్లు పోతున్నాయి. కనుక మా యొక్క భీమ్గన్పూర్ చెరువు కూడా 37 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఆ చెరువును అదేవిధంగా లైనింగ్ కూడా చేయాలని
కాకతీయులు నిర్మించిన గణప సముద్రం చెరువు కూడా ఏదైతే చిట్యాల, టేకుమట్ల, మొగుళ్ళపల్లి, భూపాలపల్లి ప్రాంతం అంతా కూడా ఏదైతే మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తున్నారు ఆ చెరువుకి వెళ్ళి వాటర్ లేక ఇబ్బంది అవుతున్నది. వాటర్ ఎక్కువైనప్పుడు రైతులకు ఇబ్బంది. దానికి కూడా 30 కోట్ల రూపాయలు సిమెంట్ లైనింగ్ ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని కోరుతాం. జూకల్లో చెక్ డ్యామ్ ఉంది. మధుసూనాచారి గారు ఉన్నప్పుడు 1,80,00,000 తెస్తే దానికి అప్పుడు ఎవరో పోయి స్టే తెస్తే ఈయన 10 ఏళ్ల పీరియడ్లో కూడా దాని మొక్కన స్టే వికెట్ చేయించాలి. నేను వచ్చిన తర్వాత స్టే వికెట్ చేయించడం ఆ 1,80,00,000 బదులు ఇప్పుడు 6 కోట్ల రూపాయల మరి ఎస్టిమేట్ పెరిగింది. 6 కోట్ల రూపాయలతో వారి యొక్క నోటితో ఒప్పించి ఆడొక 1000 ఎకరానికి రైతాంగానికి నీళ్లు పారే విధంగా చేపిస్తాం. ఈరోజు మొన్న వరదల్లో ఏదైతే ఇందిరాసాగర్ ప్రాజెక్టు తెగింది దానికి కూడా ఒక 12 కోట్ల రూపాయలు ఇవ్వమని కోరుతా. ఇవన్నీ మంజూరు చేపిస్తా. భూపాలపల్లి మున్సిపాలిటీలో కూడా ఒక బీఈడీ కాలేజ్ కావాలని కోరుతా, ఒక మైనింగ్ కాలేజ్ కావాలని కోరుతా. ఇక్కడ ఎడ్యుకేషన్ భూపాలపల్లిలో డిగ్రీ కాలేజ్ ఏదైతే వరంగల్ హనుమకొండలో 1000 మంది విద్యార్థులు 9 లక్షల కిరాయి ఇచ్చి గత 10 ఏళ్లలో నడిపారు. వాళ్ళ అధికార పార్టీ పోయారు. ఎందుకు భవనం కట్టియలేదు? దాన్ని కూడా ఇక్కడ భవనం కట్టియాలని కోరుతా. అదేవిధంగా ఇంకా గాంధీనగర్ గుట్ట మీద వాళ్ళు 187 ఎకరాలు ఆయన ఆయిల్ ఫ్యాక్టరీ తీసుకుంటే నేను అధికారంకి వచ్చినాక ప్రజలు ఇచ్చినటువంటి ఓటు ద్వారా ఆ శక్తితో 187 ఎకరాలు రిటర్న్ తెప్పించుకొని అందులో 200 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గ పేద పిల్లల కొరకు మరి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ను కూడా నేను కట్టియడం జరిగింది. మేము అదేవిధంగా 60 ఎకరాల్లో 200 ఇండస్ట్రీలను కూడా మేము పార్కు డెవలప్ చేసి రోడ్లు డెవలప్ చేసి 200 ఇండస్ట్రీలను కూడా డెవలప్ చేస్తున్నాం. జీరో వడ్డీ ఇస్తున్నాం. ఆర్థికంగా ఈరోజు ఆడబిడ్డలను బలోపేతం చేయాలని ఒక సంకల్పం ఉంది. ఇది మా చిత్తశుద్ధి. 26 నెలల్లో మేము పంచాయతీరాజ్ నుంచి తెచ్చిన రోడ్లు, R&B నుంచి తెచ్చిన రోడ్లు, అదేవిధంగా ఇరిగేషన్కు తెచ్చినటువంటి మరి వాళ్ళ వరదలలో వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు 7 నెలల ముందు ఈరోజు మోరంచపల్లి మునిగింది. అదేవిధంగా వెంకటేశ్వర్లపల్లి మునిగింది. గుమ్మడివెల్లి, కుందనవెల్లి మునిగింది. అదేవిధంగా 1100 పశువులు చనిపోయినాయి. అదేవిధంగా ఈరోజు 124 చెరువులు దిగినాయి. చిన్న కూడపాక లాంటి చెరువులు కనీసం ఒక ఇసుక బత్త నింపి అడ్డంని వేయలేని దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంటే నేను వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి రోజునే రేవంత్ అన్న మా చెరువులు దిగినాయి, మాకు నిధులు ఇవ్వాలి అని అంటే 124 చెరువులకు 39 కోట్ల రూపాయలు ఇచ్చి అదేవిధంగా శాశ్వత మరమ్మతులు ఇచ్చి పోయిన వానకాలం, వేసంగి, మల్ల వానకాలం పంట పండించి ఈ పంటకు కూడా 4వ పంట పండిస్తున్నాం. ఒక వ్యక్తి చనిపోతే వాగులో కొట్టుకపోతే డబ్బులు ఇవ్వలే, దొరకపోతే డబ్బులు ఇవ్వమని నేను వచ్చినాక 5 లక్షల రూపాయలు ఇచ్చాం. ప్రతి గేదెకు 50,000 రూపాయలు ఇచ్చి 1100 పశువులకు డబ్బులు ఇప్పించాను. ఇంటికి 15,000 రూపాయలు ఇచ్చాను. ఇది మా చిత్తశుద్ధి. కనుక మీ లెక్క ఆస్తులు సంపాదించుకోవడం, అబద్ధాలు ఆడడం, బట్టగాల్చి మీదేయడం. ఈరోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లా పోతుంది. ఆ జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ కోటేయాలి. ఈ అబద్ధాల మీద ఇంకెన్ని రోజులు? 10 ఏళ్ళు అబద్ధాలు ఆడి బతికిండ్రు. నీకు శాసనసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పిండ్రు, పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పిండ్రు, గుండు సున్నా చూపెట్టిండ్రు. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా గుణపాఠం చెప్పిండ్రు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా నేను ప్రజలు అభివృద్ధికి సహకరించమని 2 చేతులు ఎత్తి నేను విజ్ఞప్తి చేస్తున్నా. జిల్లా తరలిపోతుందని చెప్పేసి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఏదైతే దుష్ప్రచారాలు మాత్రమే అవి వాస్తవాలు కాదు అని చెప్పేసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెప్తున్నారు. భూకంపం వచ్చినా కూడా భూపాలపల్లి జిల్లా తరలిపోదు, స్వయంగా సభలో సీఎం రేవంత్ రెడ్డితోనే ఈ మాటను చెప్పిస్తాను అని చెప్పేసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అయితే హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇక భూపాలపల్లికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఈ 2.5 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధిని కావచ్చు ప్రజల్లోకి ఇప్పటికే తీసుకెళ్లాము. ఖచ్చితంగా రాబోయేటటువంటి యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ వైపే ఉంటుందని చెప్పేసి కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, RB న్యూస్.